गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum
ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. Foundations of esoteric philosophy, Nigudha Tattvashastra Moolamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by Yanti H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 18వ పాఠము 4/5/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ
నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ENTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లవెట్స్కి అను పేరుతో గ్రంథముగా పూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారము. ఇదంతా ఏంటంటే దృశ్యమానంగా, ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఈ దేని తర్వాత ఏది జరిగింది, దేని తర్వాత ఏది జరిగింది, అలా క్రమక్రమంగా మనం ఒక చోట కూర్చుని మాట్లాడుకోవటానికి సిద్ధమయ్యాం. అప్పుడు ఏం చేస్తాం, బయట నుంచి అందరం వచ్చాం, గది తలుపులు ఒక్కొక్క తలుపు తీసుకుంటా లోపలికి వెళ్ళాం, అవన్నీ సర్దుకున్నాం, చక్కగా కూర్చున్నాం. అట్లాగా ఈ గ్రంథానికి సంబంధించి ఎట్లాగా మన చేతిలోకి వచ్చింది, ఇవన్నీ మొత్తం వీళ్ళందరినీ మనం స్పృశించినట్టు అవుతుంది. అప్పుడు మన మనస్సు తేలికపడి ప్రశాంతంగా ఈ తరువాత చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలా ప్రతి అక్షరాన్ని అనుసరిస్తూ వెళ్ళడం, చక్కగా వింటూ వినడమే ప్రధానమైన పని అనమాట. వినడంతోనే మనం అనుభూతిలోకి వెళ్ళిపోవటానికి వీలవుతుంది. అందుకే పైథాగరస్ తన దగ్గరకు వచ్చిన శిష్యుల్ని ముందుగా 1-2 సంవత్సరాల పాటు వినండి అని చెప్పి, అంటే వాళ్ళ కంఠస్వరాన్ని వాళ్లే వినడం అన్నట్టుగా శ్రద్ధగా చదువుతూ కొన్ని ఈ పవిత్ర గ్రంథాల్లోని పోర్షన్స్, లేకపోతే పైథాగరస్ చెప్పినటువంటి సిద్ధాంతాలు, సూచనలు, ఇవన్నీ వాటిని పెద్దగా చదువుతూ వింటూ ఉండండి. ఇది వాళ్ళకి చెప్పిన పని. మొట్టమొదటిగా వింటూ ఉండడం. దాంతో ఏమవుతుంది, మనసు వాటన్నిటినీ పిక్చరైజ్ చేసుకుంటుంది, దృశ్యమానంగా చూసుకుంటూ ఉంటుంది. దృశ్యమానం అయ్యేటప్పుడు కల్లా ఆ దృశ్యంలోకి తను ప్రవేశించడం జరుగుతుంది, ఆ దృశ్యంగా మారిపోతుంది. 2-3 సంవత్సరాలు ఎందుకు హియరర్స్ అని పేరు పెట్టారనమాట, వినువారు అన్నట్టుగా హియరర్స్ అని. ఇట్లా మనం ఎందుకంటే ముందుగా చెప్పేది ఏదంటే ఆ పద్ధతిలో ఇక వినడానికి సిద్ధంగా ఉన్నట్టు అవుతుంది. అప్పుడు మనం తర్వాత చెప్పుకునే పాఠాలన్నీ కూడా చక్కగా మనకి అర్థం అవటానికి వీలు. ఇప్పుడు మనం 1 ఫండమెంటల్ లా పూర్తి చేసుకున్నాం. అంటే సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం. అంటే మనం అవ్యక్తంలో మనకి తెలియనప్పుడు అదే ఉంది,
తెలియనప్పుడు ఏదైతే ఉందో మనకి తెలుస్తున్నటువంటి వీటిల్లో కూడా ఈ సమస్తమునందు కూడా ఆయనే ఉన్నాడు, ఆయనే ఈ సమస్తముగా మారాడు అని చెప్పి మనకి 1 ఫండమెంటల్ లా ద్వారా అవగతమైంది. తర్వాత 4 బేసిక్ ఐడియాస్ తో ఉన్నదంతా ఒకటే. ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఎన్నో రకాలుగా భిన్నత్వము, అనేకత్వంతో ఉన్నటువంటిది, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న ఇదంతా కూడా ఉన్నది ఒకటే అన్నది మనకు అర్థమైంది. ఒకటే ఇన్నిగా మారాడు అనుకున్నాం. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి, అపరిమితుడు, శాశ్వతుడు కాబట్టి, ఇంకా నశింపు లేనివాడు కాబట్టి ఇక నో డెడ్ మ్యాటర్ అని తీర్మానించుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మాండము, పిండాండం అనే 2 భాగాలుగా చేసుకున్నాం. ఈ సృష్టిని 2 భాగాలు చేసి పెద్దదిగా ఉన్న బ్రహ్మాండంలో ఏదుందో, చిన్నదిగా ఉన్న పిండాండం అంటే మానవుడిగా ఏదుందో మానవుల్లో కూడా అదే ఉంది అని అది కూడా అవగాహన చేసుకున్నాం. దానివల్ల ఏమైంది, పైన కింద, లోపల బయట వెలుపల, అలాగే పెద్దది చిన్నది, చాలా ఉన్నతము చాలా దిగువ స్థాయి, ఇట్లా రకరకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమమే. పైన ఏది ఉందో కింద అదే ఉంది. ఇట్లాగ మొత్తం వచ్చేసాం. ఇక ఎక్కడ చూసినా కానీ అటే కనిపిస్తూ ఉన్నది. అంతవరకు బాగానే. అయితే ఇప్పుడు కొంచెం ముందుకు అంటే ఇక్కడ ఏమవుతా ఉంది, మనకి ఉన్నది ఒకటే అనేకమైనది, అంత బాగానే ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ ఒక తమాషా ఉన్నది. అపరిమితుడు, శాశ్వతుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, నశింపు లేనివాడు, అగ్రాహ్యుడు, అచించుడు, అంటే ఆలోచనకి మనకు అందనివాడు, గ్రహించడానికి వీలు లేనివాడు, అటువంటి వాడు కాస్త పరిమితుడుగా, అశాశ్వతుడుగా, అంటే వాడు ఉండే రేపు కనుమరుగైపోతూ ఉంది. సృష్టిలో ఉన్నటువంటి ఏది చూసుకున్నా కానీ, ఈవెన్ గెలాక్సీలు, పాలపుంతలు, నక్షత్రాలు, సూర్యుడు, మొత్తం అంటే పరిమాణం, ఆ కాల పరిమాణం చాలా పెద్దదిగా ఉండొచ్చు. మనం ఏదో 70 సంవత్సరాలు మనం దీంట్లో చూసుకుంటే, అది కోట్ల సంవత్సరాలకి మళ్ళీ కనుమరుగైపోతాం. అట్లాగా ఏది చూసుకున్నా కానీ ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతుంది, నశించిపోతా ఉన్నది. మరి ఎట్లాగది? శాశ్వతుడుగా, గ్రహించడానికి వీలుగా, తెలుసుకునేవాడుగా ఎలా మారాడు? ఇదంతా దీంట్లో ఆయనే ఉన్నాడని. అలా మారినప్పుడు ఆ అపరిమిత తత్వానికి వ్యతిరేకమవుతుంది కదా. కానీ ఇంకోటి లేదు అంటున్నాం. ఇక్కడేమో పరిమితం వచ్చేసింది, పరిమితత్వం, చాలా పరిమితం, చాలా పరిమితం, లిమిటెడ్. తర్వాత ఒకటి అయితే అనేకము మనకున్నాయి, ఇట్లాగా వచ్చేసింది. ఉన్నదేమో ఒకటే అంటున్నాము, కానీ ఇక్కడ అనేకముగా ఉంటున్నాయి, అనేకముగా మారాడు అంటున్నాం. అది ఎట్లా కుదురుతుంది? ఇది ఒకదానికొకటి విరుద్ధంగా ఉంది కదా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఒకటే అనేకమైంది మనం అనుకుంటూ వచ్చాం. అనేకమైతే మరి ఇది కూడా శాశ్వతంగా ఉండిపోవాలి కదా. ఆయన శాశ్వతుడు కదా, శాశ్వతుడు, అపరిమితుడు, నశింపు లేనివాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. మరి ఇక్కడ ఇన్నిగా మారాడని అంటున్నాం కదా, ఇవి కూడా ఎలా ఉండిపోవాలి కదా, మరి ఉండిపోవటం లేదు. కాబట్టి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంది. ఈ స్టేట్మెంట్ లో, ఒకే వాక్యంలో 2 విరుద్ధ విషయాలు మనం కలిపి చెప్తున్నాం. ఎట్లా కుదురుతుంది ఇది? వీటినే పారాడాక్స్ అనుకుంటాం. ఒకదానికొకటి విరుద్ధంగా, ఒకదానికొకటి సరిపడని విషయాల్ని ఒక చోటకి చేర్చాం. ఇక్కడ ఈ విషయాల్ని మనకి బోధపరచడానికి, ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాగా 4 బేసిక్ ఐడియాస్ వరకు, చతుర్విధ దృక్పథములు,
లేక చతుర్విధ ఉపాయాల వరకు మనం ఈ పద్ధతిలో వచ్చాం. కాబట్టి అంత సెటిల్ అయిపోయింది మనకి. అంతా బాగానే ఉందనుకున్నాం. ఎక్కడ చూసినా ఆయనే, ఉన్నది ఒకటే, ఒకడే అనేకమయ్యాడు. కాబట్టి నో ప్రాబ్లం, అంతా బాగుందనుకున్నాం. తీరా చూస్తే అదేంటి, శాశ్వతుడు అశాశ్వతుడిగా అయిపోయాడు, అపరిమితుడు పరిమితుడిగా అయిపోయాడు. ఎట్లాగైంది? అపరిమితుడు అంటే అపరిమితుడుగానే ఉండాలి, శాశ్వతుడు అంటే శాశ్వతంగానే ఉండాలి. అనేకం అవ్వచ్చు, అయినా కానీ అలాగే ఉండాలి కదా మరి. ఇట్లాగ అయిందేంటి అని మనకి ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ డౌట్ క్లారిఫై కాకుండా మనం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇవన్నీ మళ్ళీ సరిగా అర్థం కాక ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ గందరగోళంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఇక్కడ ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, ఈ 3 ముఖ్యమైనటువంటి మూల ప్రతిపాదనలు ఈ సీక్రెట్ డాక్టర్ని అందివ్వటానికి ముందు ప్రోయం అన్న దాంట్లో మనకు అందజేశారనమాట. ఇక ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ కనుక మనకు అర్థమైంది, ఇప్పుడు ఇటువంటి అనుమానాలు ఇక మనకి రావు. వాడు ఇట్లాగ అయిపోయాడేంటి అన్నది రాదు, ఇక మనకు ఆ ప్రశ్న రాదు. ఇక అంటే అపరిమితుడుగా, శాశ్వతుడుగా, అగ్రాహ్యుడుగా, అచించుడుగా, అంటే మనకు అందుబాటులో లేనివాడు కదా, ఆలోచించడానికి లేదు, ఆలోచించడానికి అందుబాటులోకి రాడు, అగ్రాహ్యుడు, తెలుసుకోవడానికి వీలు లేదు. అటువంటి వాడు మనకు అందుబాటులోకి వచ్చేసినట్టుగా ఇట్లాగా ఈ విధంగా మారిపోయాడు. ఇట్లాగా అన్నది ఆ క్వశ్చన్ ఈ సమాధానంగా ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ఇచ్చారనమాట. అటువంటి వాడు ఇట్లాగా ఎలాగా మారాడు, ఒకటే అనేకమైంది అనే స్టేట్మెంట్ కి ఇంకొంచెం వివరణ మనకు అందుతుంది అనమాట. ఎట్లాగా మార్పు వచ్చింది, ఎలా అనేకమయ్యాడు, ఇది మనకు గనక తెలిస్తే ఇక ఎక్కడ మనకి డౌట్ అనేది రాదు, ఇక సందేహము అన్నది లేదు. ఇంకా ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న విషయాల వరకు ఉంటే కొంత సందేహానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఆ సందేహం కూడా, అంటే మనకు ఒకవేళ తెలిసి తెలియక సందేహం రాకపోవచ్చు, అంతా బాగుందండి, మొత్తం ఒకటిగానే ఉంది అని అనిపిస్తుందండి మాకు అని అనొచ్చు. కానీ తర్వాత మనకే వస్తుందన్నమాట ఆ సందేహం. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అక్కడ చతికిల పడిపోతాం, ఇక ముందుకు వెళ్ళలేం. అందుకని ఆ ప్రమాదం లేకుండా ముందుగానే మనం లోపలికి అడుగు పెట్టబోయే ముందే అది కూడా క్లియర్ చేసేసి స్పష్టమైన అవగాహనతో మనం లోపలికి అడుగు పెట్టడానికి ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ని ఇక్కడ మనకి అందజేశారనమాట. ఈ పక్కనే 4 బేసిక్ ఐడియాస్ పక్కనే 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ మనకి ఇచ్చారనమాట. అందుకని ఆమె ఏం చెప్పిందంటే, advises the student that the first thing to do is to get some grasp of the 3 fundamental principles given in proem, even if it takes years. అంటే ఇది బాగా త్వరగా మనకి అంతుబట్టింది, ఒకటే అనేకమైంది, ఒకటే అనేకమైంది. ఎందుకంటే దీంట్లో పెద్దగా విషయాలు ఏం లేవు, మనం ఆలోచించాల్సిన అవసరంగానే ఏం లేదు, అంతా బాగానే ఉందనిపించింది. ఇప్పుడు ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అనేటప్పటికల్లా, అంటే అటువంటి వాడు ఒక్కడగా ఉన్నవాడు అనేకం ఎలాగయ్యాడు అనేటప్పుడు కొంచెం ఆలోచన, కొద్దిగా వివరాలు వచ్చేటప్పటికల్లా ఇదంతా మనం ఎక్కడ తెలుసుకుంటాంలే, మనకు అర్థం కాదులే అని చెప్పి వదిలేయటానికి వీలవుతుంది. అట్లా కాకుండా కొంత సమయం అయినప్పటికీ ముందు ఇది పూర్తి చేసుకుని, ఇది స్పష్టమైన అవగాహన, ఇది బాగా గ్రహించి అప్పుడు సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళండి. ఇది వదిలేసి సీక్రెట్ డాక్టర్లోకి వెళితే మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది, మనకి దారి దొరకదు. మనం తిరుగుతుంటాం, రకరకాల చెట్లు, అడవి అంటేనే చెట్లతో నిండిపోయి ఉన్నది, వాటి అదేంటి ఇదేంటి అనుకుంటే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం.
సీక్రెట్ డాక్టర్ మనకి పూర్తిగా మనకు అందుబాటులోకి రాదు. ఆ సీక్రెట్ గానే ఉండిపోతుంది. ఆ సీక్రెట్ ని రివీల్ చేయాలి మనం. ఆ సీక్రెట్ ని మనం అనుభూతి చెందాలి. The statement of the three principles is introduced with a similar insistence on their primary importance, and again, in concluding their presentation, Madam Blavatsky affirms that these are the foundation ideas of the theosophical tradition. ఇది ఆమె యొక్క వ్యాఖ్యలు అన్నమాట. ENTH హాస్కిన్స్ తను సొంతగా తన దృక్పథంతో ఒక వ్యాఖ్య రాసింది దీనికి. అది ఇప్పుడు మనం చదువుతాం. The Secret Doctrine is in large part a commentary on selected stanzas from an ancient work, the Book of Dhyan. Yes, the Secret Doctrine ఎక్కడి నుంచి వచ్చింది? The Book of Dhyan. The Book of Dhyan. Following modern usage, the title of her book is always given in italics with her, while her reference to the age-old esoteric philosopher left as in the original edition with initial capitals, the Secret Doctrine. Secret Doctrine అన్నప్పుడు ఎస్ క్యాపిటల్ ఉంటుంది, డి క్యాపిటల్ ఉంటుంది. ఈ బుక్ ఆఫ్ ధ్యాన్ వాటికి సంబంధించిన విషయాలు ఏమన్నా వస్తే అది ఇటాలిక్స్ లో ఉంటుంది, మనకి స్పష్టంగా తెలియడం కోసం. అన్ని ఒకేలాగా ఇచ్చేస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళీ దాన్ని ఎత్తుకోవటం ఇదవుతుంది. ఈ ఇటాలిక్స్ లో ఉన్నది అనగానే బుక్ ఆఫ్ ధ్యాన్కి సంబంధించింది అని మనకి వెంటనే స్ఫురిస్తుంది. దాని గురించి ఎత్తుక్కోక్కర్లా. అదే మామూలుగా అన్ని లెటర్స్ ఏ సైజులో ఉన్నాయో, ఏ ఫాంట్ లో ఉందో, ఏ సైజులో ఉన్నాయో అవన్నీ చూసుకుంటే అదే సైజులో ఇవి కూడా ఉంటే అప్పుడు ఇది ఎక్కడిది, ఇది ఈ విషయం ఎక్కడిది అని మళ్ళీ ప్రశ్నించుకుని దాన్ని ఎత్తుక్కుని ఇది బుక్ ఆఫ్ ధ్యాన్కి సంబంధించింది అని అనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొంత టైం మనకు వేస్ట్ అవుతుంది. అందుకని అట్లా వేస్ట్ కాకుండా సీక్రెట్ డాక్టర్ లో ఏం చేశారంటే ద బుక్ ఆఫ్ ధ్యాన్ సంబంధించి ఏదన్నా వస్తే అది ఇటాలిక్స్ లో ఇచ్చారు. అట్లాగే సీక్రెట్ డాక్టరీన్ అన్నప్పుడు ఎస్ క్యాపిటల్, డి క్యాపిటల్ ఇచ్చి మిగతాయి మామూలు మామూలు చిన్న అక్షరాలు ఇచ్చారు. ఇప్పుడు ఇది మనకి ఎక్కడ ఉందంటే 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. ఆమె వ్యాఖ్య పూర్తయింది. మనం దీంట్లోకి ప్రవేశిద్దాం. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అవి ఎక్కడివి? ద సీక్రెట్ డాక్టరీన్ ఫస్ట్ పార్ట్ లో కాస్మోజెనసిస్ దాంట్లో 13వ పేజీ నుంచి 20వ పేజీ వరకు ఉందన్నమాట. ప్రోయం అని ఏదైతే ఉందో ఆ ప్రోయంలో 13వ పేజీ నుంచి 20వ పేజీ వరకు ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ గురించిన ప్రస్తావన ఉంది. ఒక 7 పేజీలు దాదాపుగా దీని గురించి రాశారు. అయితే 13వ పేజీ దగ్గర ఇది మొదలైంది. అంటే దానికి ముందు ఏదో సందర్భం ఉంది, ఆ సందర్భంలో ఇది ఇవ్వటం జరిగి ఉంటుంది కదా. ఇప్పుడు దానికి ముందు ఏం జరిగింది అంటే ప్రోయంలో ఇచ్చింది ఏంటి అంటే ఉన్నది ఒకటే ఒకటి అని ఏదైతే అనుకున్నాం అది అనేకముగా ఎలా మారింది, ఈ సృష్టిగా ఎలాగా వ్యక్తమైంది. అవ్యక్తంలో నుంచి అవ్యక్తానికి అదే ఆధారం అవ్వాలి కదా. అవ్యక్తంలో నుంచి వ్యక్తం అవటానికి మొత్తం అసలు ఆలోచించడానికి మనం ఆయన గురించి తలుచుకోవడానికే వీలు లేని విషయంగా ఉండి అపరిమితంగా ఉన్నవాడు పరిమితుడుగా ఎలాగా మారాడు అన్నది ఆ వివరంతో ప్రోయం మొదలు పెట్టారన్నమాట. ప్రోయంలో ఆ వివరాలు కొంచెంగా వివరిస్తూ వచ్చి ఇప్పుడు 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ని ఇక్కడ ప్రవేశపెట్టారు. అంటే చక్కగా గ్రహించడానికి వీలుగా ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ 3 ప్రతిపాదనలు చేయబడ్డాయి. 3 ముఖ్య ప్రతిపాదనలు, 3 మూల ప్రతిపాదన. అంటే గ్రంథకర్తే
గ్రంథకర్త అంటే ఇకే ఆమె రికార్డర్. ఐఎమ్ హంబుల్ రికార్డర్ అని చెప్తున్నాను. ఐఎమ్ ఆథర్ అని అనలేదు. హంబుల్ రికార్డర్ అంటే మరి ఆథర్స్ ఎవరు అంటే పరమ గురువులు. పరమ గురువులను అడిగితే వాళ్ళు చెప్పరు మేము ఆథర్స్ అని. అయితే మనం మన వరకు ఆలోచించుకుంటే పరమ గురువులు చెప్పారు కాబట్టి వాళ్ళే ఆథర్స్ అని మనం అనుకుంటాం. అలాగే ఆథర్సే ఏం చేశారంటే ఈ ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ని సీక్రెట్ డాక్టర్ ఇక టెక్స్ట్ ఇవ్వబోతూ వాళ్ళు ప్రపోజ్ చేశారన్నమాట. అంటే దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ప్రాముఖ్యత ఇది అర్థం చేసుకుంటే గాని అప్పుడు మనం ఆ సీక్రెట్ డాక్టర్ ఉన్న విషయం మనకి అవగాహన అవటానికి, అనుభూతి చెందటానికి వీలవుతుంది. అంటే ఒకటే అనేకమైంది అనేది ఎట్లాగయింది అది కొంచెం వివరంగా ఇక్కడ ఇచ్చారు. బిఫోర్ ద రీడర్ ప్రొసీడ్స్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ద స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జాన్. ఇది సీక్రెట్ డాక్టర్ లోది 13వ పేజీలో ఉంచాను. అంటే మనకి ఒరిజినల్ ఎడిషన్, ఒరిజినల్ గా మొట్టమొదటిగా 1888లో మొట్టమొదటిగా ఏదైతే ప్రింట్ చేయబడిందో అప్పటి ఎడిషన్ లో ఉన్న పేజీ నెంబర్. తర్వాత నా దగ్గర ఉన్న పుస్తకం అంటే బొంబాయిలో థియోసాఫికల్ కంపెనీ అని వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం కూడా సేమ్ ఫ్యాస్కి మైల్, మొట్టమొదటి ఎడిషన్ కి ఫ్యాస్కి మైల్ గా వాళ్ళు ప్రింట్ చేశారు ఒరిజినల్. అంటే నా దగ్గర కూడా అదే పేజీ నెంబర్ తో ఉన్నది నా దగ్గర ఉన్న పుస్తకం. ఇక మిగతా మనం ఈ థియోసాఫికల్ పబ్లిషింగ్ సడయార్లు వాళ్ళు చేసినవన్నీ కూడా కొన్ని పేజీ నెంబర్లు మారుతాయి. తర్వాత వేరే విషయాలు దానికి యాడ్ చేయడం, ప్రవేశికలకు సంబంధించి అసలు ఇది పుస్తకం ఎలాగ వచ్చిందని కానీ ఇట్లా ఈ వివరాలు ఇవ్వటంతో పేజీ నెంబర్ కొంచెం మారు. కాకపోతే ప్రోయం అన్న దాంట్లో చూసుకుంటే సరిపోతుంది. ప్రోయం అనేది ఎక్కడో చోట ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఒక 3-4 పేజీల తర్వాత చూస్తే ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ మనకు కనిపిస్తుంది. బిఫోర్ ద రీడర్ ప్రొసీడ్స్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ద స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జాన్. అంటే సీక్రెట్ డాక్టర్ లో ఏమి ఇవ్వబడింది? బుక్ ఆఫ్ జాన్ అనే పురాతన గ్రంథం ఒకటి, తాళపత్ర గ్రంథం, చేతితో వ్రాసిన గ్రంథం. ఒకే ఒక్క కాపీ మనకి లభ్యమవుతుంది అన్నది. ఆ కాపీలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలకి వివరణగా ఈ గ్రంథం వచ్చింది మనకి. ముఖ్యంగా 7 శ్లోకాలకి వివరణగా ఈ కాస్మోజెనసిస్ వచ్చింది. బ్రహ్మాండోత్పత్తి క్రమం ఎలాగా జరిగింది, ఏమీ లేని చోట దాని నుంచి ఈ బ్రహ్మాండం అంతా, ఈ లోకాలు ఇవన్నీ ఎలాగా ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా ఆ 7 స్టాంజాస్ లో వివరింపబడింది. వాటికి కామెంటరీగా మనకి మా అనేక జాతులు, మా అనేక పవిత్ర గ్రంథాలు, మతాలకి సంబంధించి జాతులకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉదాహరించబడిన వాటితో పోలుస్తూ దాంట్లో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ, ముఖ్యంగా ఏంటంటే అంతరార్థాన్ని వివరించటం. ఇక్కడ ఇంత ముందు వరకు పొడుపు కథల రూపంలో ఉన్నాయి, దానికి అంతరార్థం ఏమిటి అనేది బహిర్గతం చేసింది అనమాట. ఆ వైభవ కోశానికి తాళాలు తెరవటమే ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క అసలైన లక్ష్యం అన్నమాట. The book of Dhyan, which form the basis of the present work, it is absolutely necessary that he should be made acquainted with the few fundamental conceptions which underlie and pervade the entire system of thought to which his attention is invited. ముందు ఏం చేసిందనమాట, ఇవి నెమ్మదిగా మనకి చిన్నపిల్లల కథలు, మనం చిన్నపిల్లలకి ఏం చెబుతాం,
చందమామ రావే జాబిల్లి రావే అని వాళ్ళకి అన్నం తినిపిస్తూ ఆ చందమామను చూపిస్తూ ఆ చందమామ మన దగ్గరకు వస్తుంది, పూలు తీసుకొస్తుందని ఇలాగ పాట కొనసాగుతుంది కదా, పాట సాగుతూ ఉంటుంది. అట్లాగా మనకి ఫస్ట్ ఏం చెప్పింది, 4 బేసిక్ ఐడియాస్, 1 ఫండమెంటల్ లా, వీటితో అక్కడెక్కడో ఉన్న ఒకటే ఇగో మన దగ్గరే ఉంది, మన చుట్టూ ఉంది అని చెప్పి పిల్లోడికి చెప్పినట్టుగా మనకి చెప్పింది. సరే మనం కూడా విన్నాం, ఓ అదంతా ఒకటే, ఇదంతా ఒకటే అని. కానీ ఆ చందమామ కిందకు వస్తుందా, వచ్చి మనకి పూలు తెచ్చి మన పిల్లోడికి ఇస్తుందా? ఆ చందమామ అనే చందమామ రావే జాబిల్లి రావే అన్న పాటలో అవి తీసుకురా, అవి తీసుకురా, అవి తీసుకురా మా పిల్లోడికి వంటే తీసుకుని వస్తుందా మన పిల్లోడి దగ్గరికి? అది ఇక్కడికి వస్తే చందమామ మరి ఆ చందమామ దగ్గర ఉండాల్సిన ప్లేస్ లో మరి అది ఖాళీ అయిపోతుంది. అప్పుడేంటి, ఎలా కిందకు వస్తుంది? ఇప్పుడు అది ఎలా కిందకు వచ్చింది? కిందకు వచ్చింది. మనకి పూలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చింది. మనం ఆ చందమామ పాటలు ఎంతో భావగర్భితమైన పాట అన్నమాట. అది పాట సామాన్యమైన పాట కాదు. ఇట్లా దీని మొత్తానికి అనుభవించుకోవాలి మనం. మొట్టమొదటిగా ఏం చెప్పింది, ఉన్నదంతా ఒకటే, సర్వము తానైన వాడే అనేకముగా ఇక్కడ మారి ఇక్కడికి వచ్చాడు. చందమామ ఇక్కడికి వచ్చింది అన్నట్టుగా. ఎలాగొచ్చింది? ఇప్పుడుక మనం కొంచెం పెద్దవాళ్ళమై చిన్న పిల్లడికి చెప్పినట్టు అక్కడ చెప్పింది. ఇప్పుడు 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ లో కొంచెం మనం కాస్త వయసు పెరిగిన తర్వాత, గ్రహణ శక్తి పెరిగిన తర్వాత ఇప్పుడు అసలైన విషయాన్ని తీసుకొచ్చి చెబుతుంది. ఎట్లాగో వచ్చింది ఇది, ఆ చందమామ అక్కడ ఉన్నది వచ్చి మన దగ్గరకు వచ్చి ఎలాగా పిల్లవాడికి ఇచ్చింది. ఆ పాట నిజమే. అయితే ముందు మనకి ఆ పాటలోది ఏముందిలే ఊరి తమాషాగా పిల్లోడు అన్నం తింటాడనలాగా పెట్టంలే ఆ పాట అని ముందు అనుకుంటాం. ఇప్పుడు కూడా ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ అంటే అపరిమితుడు, ఉన్నది ఒకటే ఒకడు, సర్వము తానైన వాడెవడు ఉన్నాడు ఇక్కడే, ఈ మొత్తం ఎలాగా మారాడు? ఇదంటే మరేంటి, అనేకత్వంలోకి వచ్చింది, భిన్నత్వంలోకి వచ్చింది. తన యొక్క స్వభావం కాదు ఇది, తను దీనికి వ్యతిరేకమైనటువంటి స్వభావంగా ఉన్నవాడు, నశింపు లేనివాడు, ఒకదానికి బౌండ్ అయినవాడు కాదు, పరిమితుడు కాదు, లిమిట్ అయిన వాడు కాదు. మరి ఎట్లాగా అయ్యాడు ఇక్కడ? ఇప్పుడు దీంట్లో ఇస్తున్నాడు అది. అందువల్ల few fundamental conceptions which underlie and pervade the entire system of thought to which his attention is invited. These basic ideas are few in number, but on their clear apprehension depends the understanding of all that follows. Therefore, no apology is required for asking the reader. అంటే చాలా రకాలు ఉన్నాయి బేసిక్ ఐడియాస్, ఇంకా ఫ్యూ ఇన్ నెంబర్. కానీ మొత్తాన్ని మనం ఒక్కసారిగా చక్కగా గ్రహించాలి అంటే ఒక 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. కాబట్టి మళ్ళీ ఏదో ఆ ప్రోయంలో ప్రారంభించిన చోట నుంచి ఏంటి, ఆ చందమామ కిందకి ఎలాగా దిగింది, మనకి పిల్లవాడికి చెప్పిన పాటలాగా చందమామ రావే జాబిల్లి రావే అంటే ఆ పరమాత్మ, పరబ్రహ్మం, ద సుప్రీం బీయింగ్, రా స్వామి కిందకి, నువ్వు రా, కిందకి రా, ఇగో మాకు ఇవ్వు అన్నట్టుగా, మనం మాకు మోక్షాన్ని ప్రసాదించు అన్నట్టుగా మనం అడుగుతున్నాం. అంతకుముందు అది మరి ఆయన ఎలాగా కిందకి దిగాడు? ఇప్పుడు గజేంద్ర మోక్షణంలో విష్ణుమూర్తిని ప్రార్థించాడు ఆయన. గజేంద్రుడు ప్రార్థించితే ఆయన వచ్చేసాడంట కిందకి. మరి ఆయన ఉన్నది ఎక్కడ? వైకుంఠంలో. గజేంద్రుడు ఉన్నది ఎక్కడ? భూలోకంలో.
మరి ఎట్లాగొచ్చాడు? ఆయన ఆయన యొక్క విషయం ఏంటి? ఇక్కడ భూలోకంలో ఉన్న విషయం ఏంటి? ఎలాగొచ్చాడు? దానికి అవి అర్థం అవ్వాలంటే అవి కథలుగా ఉన్నాయి ఇప్పటి వరకు, పొడుపు కథలుగా విన్నాము, పోషించాము, పక్కనకి వెళ్ళిపోతున్నాం. దాంట్లోకి వెళ్ళడం లేదు మనం. ఆ సిస్టమ్ ఆఫ్ థాట్ లోకి వెళ్ళడం లేదు మనం. అంతరార్థంలోకి వెళ్ళడం లేదు. బాహ్యంగానే చూసుకుంటా ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం మనం. ఇప్పుడు ఆ అంతరార్థంలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. అది మనం గ్రహించడానికి వీలుగా 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదన. ఆ 3 మూల ప్రతిపాదనలు గనక మనకి అర్థమైతే అప్పుడు ఇక మొత్తం సీక్రెట్ డాక్టర్లో ఏమి ఇవ్వబడిందో మొత్తం మనకి దర్శనమిస్తుంది. అప్పుడు ఆయన కిందకి ఎలాగొచ్చాడు గజేంద్ర మోక్షణంలో. అందుకే మరి అందరూ ఆ కథని వినలేకపోతున్నారు. ఏమో పురాణంలో కథలు, పిచ్చి కథలు అన్నట్టుగా పక్కన పెట్టేస్తున్నాం. భక్తి ఉన్నవాళ్ళు భక్తితో వింటున్నారు. అంతేగాని దాన్ని మనకు అన్వయించుకుంటూ, అసలు ఆయన ఈ సృష్టికి అన్వయించుకుంటూ ఆయన మనం చేయలేకపోతున్నాం. అది వైకుంఠం నుంచి భూలోకానికి ఎలాగొచ్చాడు? వైకుంఠంలో ఉన్నవాడు భూలోకానికి ఎలాగొచ్చాడు? అది ప్రోయంలో ప్రారంభం నుంచి ఆ పద్ధతిలో ఇచ్చిందనమాట. ఆ వైకుంఠం నుంచి, వైకుంఠ స్థితిలో ఉన్నటువంటి ఆ అపరిమితుణ్ణి, ఆ పరమాత్మని, ఆ సుప్రీం బీయింగ్ ఎలా క్రమక్రమంగా కిందకి దిగాడు. అలా ఈ అనేకత్వంలోకి, భిన్నత్వంలోకి, పరిమితత్వంలోకి అలాగా కూరుకుపోయాడు. అలాగా వచ్చేసాడు. పరిమితుడుగా ఎలాగైపోయాడు, అపరిమితుడు కాస్త పరిమితుడుగా ఎలాగైపోయాడు. మరి ఆ అపరిమితత్వం పోయిందా, ఉందా? పరిమితుడైపోతే మరి ఆ అపరిమితత్వం కూడా ఉందా? అది ఉంచుకునే పరిమితుడయ్యాడా? ఎట్లా ఇది? ఏం జరిగింది? వరుసగా ప్రోయంలో ఇస్తూ వివరం. అప్పుడు అది ఇంకా మనకి గ్రహించడానికి వీలుగా 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 3 మూల ప్రతిపాదనలని చేసిందన్నమాట. ఆ ఒక్కొక్క ప్రతిపాదన గనక మనం స్టెప్ బై స్టెప్ చూస్తే ఆ 3 స్టెప్స్ తో మనకి క్లియర్ అయిపోతుంది. స్పష్టత వచ్చేస్తుంది అనమాట. ఇట్లాగా జరిగిందనమాట. ఇంకెక్కడ అనుమానం లేదు. ఇక ఈ 4 బేసిక్ ఐడియాస్ తో మనం ఆగిపోయామా? ఇప్పుడు కాకపోయినా రేపు మనకు అనుమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ అనుమానానికి, ఆ సందేహానికి ఏమాత్రం తావు లేకుండా వెంటనే పక్కనే 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ వ్యవహారం తీసుకొచ్చి పెట్టింది ENTH హాస్కిన్స్. Therefore, no apology is required. అంటే అదేదో గొప్ప విషయం చెప్తూ వస్తున్నారు కదా ప్రోయంలో. అపరిమితుడు ఎలాగా ఉన్నాడు, వాడి యొక్క స్థితిగతులు అవన్నీ చెప్పుకుంటా అది ఎలాగ కిందకి దిగుతుంది ఆ వివరాలు అందజేస్తూ సడన్ గా మధ్యలో అది ఆపి ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ఇచ్చారు. అందుకనే మన సారీ అండి అని అపాలజీ చెప్పి మీరు అంటే విషయాన్ని కొంచెం పక్కన అంత ముందు వరకు చెప్పిన విషయాన్ని కొంచెం ఆపి వేరే ఇంకో విషయాన్ని మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయం చెప్తున్నానండి, సారీ అండి అని అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైనది. ఇది అంతకు ముందు చెప్పుకున్న ఏదైతే ఉందో ప్రోయంలో దానికి అదంతా అర్థం అవడానికి మనకి ఇది చాలా అవసరం. ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. అందుకే ఆ ప్రోయంలో మధ్యలో 13వ పేజీ నుంచి మొదలు పెట్టింది కథ. Therefore no apology is required for asking the reader to make himself familiar with these first before entering on the perusal of the work itself. బ్రీఫ్ గా చెప్పబోతూ ఉన్నారనమాట. ఈ స్టాంజాస్ 7 స్టాంజాస్ లో 7 శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క లోకావిర్భావము, తర్వాత ఎట్లాగా ఈ సృష్టి అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చింది, ఈ వివరాలన్నీ ఇది ఇట్లా ఉంది అని చెప్తూ అనంతుడు అపరిమితుడు ఎలాగా పరిమితుడైపోయాడు
అనంతత్వం ఏమైపోయింది? ఎట్లాగా తగ్గిపోయాడు ఆయన. తగ్గిపోతే మళ్ళీ ఆయనకు అసలైంది ఉందా లేదా? మళ్ళీ ఆ అపరిమితత్వము అనంతత్వము ఉందా లేదా? లేకపోతే అది పోయి ఇది వచ్చిందా? ఇప్పుడు మనం ఇది ఒక ఉదాహరణ చెప్పుకుంటున్నాం. నీరు మంచుగడ్డగా మారింది అంటున్నాం. అంటే నీటి తత్వం పోయింది ఇక. పోయి మంచుగడ్డ తత్వం వచ్చింది. మరి ఎట్లాగా ఇప్పుడు అది? అంటే నీటి తత్వము ఉంటుంది, మంచుగడ్డ తత్వము ఉంటుంది అని మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు అనమాట. మనం అంతకు ముందు వరకు ఏంటి? నీరు మంచుగడ్డగా మారింది అంటే నీరు పోయింది ఇక, నీరు లేదు ఇక. అంటే అపరిమితుడు అనేది ఏదైతే ఉందో, ఆ పరమాత్మ ఏదైతే ఉందో అది పోయి ఇదిగో ఇలాగా భౌతికంగా ఈ అనేకత్వం వచ్చేసింది, ఈ సృష్టి వచ్చేసింది. వ్యక్తమైనటువంటి సృష్టి మన కంటికి ఎదురుగా కనపడింది. ఈ సృష్టిగా ఆయన వ్యక్తమయ్యాడు. అంటే సృష్టిగా వ్యక్తమయ్యాడు అంటే అర్థం ఏంటి? పరిమితంలోకి వచ్చేసినట్టే. అంటే మంచుగడ్డగా మారిపోయాడు. అంటే అంతకు ముందున్న స్థితి లేదు ఇక. అంతకు ముందున్న స్థితి లేదు, నీటి స్థితి. మంచుగడ్డగా మారిన స్థితి మాత్రమే ఉన్నది. మరి అది చాలా ప్రమాదం కదా. అది అసలు చాలా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే స్టేట్మెంట్ అది. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్‌గా చెప్పడం కోసం, క్లారిటీ ఇవ్వటం కోసం, అపరిమితత్వము అది ఉంది, అలాగే పరబ్రహ్మతత్వము అలాగే ఉంది. ఆ తత్వం పోలేదు. తత్వం పోవటానికి ఎట్లా వీలవుతుంది? అది పోదు. ఆ తత్వం అలాగే ఉంటూ ఇంకో ఈ పరిమితత్వంలోకి వచ్చాడు. ఎలాగ వచ్చాడు? ఏ పద్ధతిలో వచ్చాడు? దాన్ని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి అని ఈ 3 మూల ప్రతిపాదనలో వివరంగా మనకిచ్చారు. అప్పుడేమవుతుంది మనం ఇక సీక్రెట్ డాక్టర్లు అంతా ఏంటి? సృష్టి అలా వ్యక్తమైందే కదా. వ్యక్తమైన సృష్టిని వివరిస్తూ ఉంటే క్రమక్రమంగా స్థూలానికి దిగిపోవడం. అంటే సూక్ష్మం నుంచి స్థూలానికి చాలా పరిమితానికి దిగిపోవడం. ఇంత పరిమితానికి దిగిపోతే ఏమాత్రము శక్తులు లేని ఇదిగా, అశక్తుడుగా మనం అలాగ నిలబడిపోయాం. ఎట్లా జరిగింది ఇది? అప్పుడు ఈ 3 మూల ప్రతిపాదనలు ఉన్నాయి కదా, వీటిని తోడుబెట్టుకుని అంతకుముందు 4 బేసిక్ ఐడియాస్, 1 ఫండమెంటల్ లా, అవి వాటి యొక్క దృక్పథం మన దగ్గర ఉంది. దాంట్లో మనం ఏమీ ఇబ్బంది లేదు. వాడే వీడయ్యాడు, వాడే సమస్త ముందు ఉన్నాడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అన్నది మనకి రూఢి అయ్యింది. కానీ ఎట్లాగా వచ్చింది? అది ఇప్పుడు ఈ ప్రతిపాదనల ద్వారా మనకి క్లియర్ అయిపోతుంది. ఇంకప్పుడు మనం ఈ సీక్రెట్ డాక్టర్, ఈ 7 స్టాంజర్స్ యొక్క కామెంటరీస్, అంటే అవ్యక్తం నుంచి, ఏమి లేని స్థితి నుంచి అలాగా వ్యక్తం అవటం, స్థూలానికి దిగిపోవటం, స్థూలాతి స్థూలమైనటువంటి ఈ జగత్తులోకి రావడం ఎలా జరిగింది చాలా చక్కగా అర్థమైపోతుంది. అందుకనే అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ నో అపాలజీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఆస్కింగ్ ద రీడర్. ఎందుకంటే ఈ 3 మూల ప్రతిపాదనలు కనుక ఇక్కడ చెప్పకపోతే ఇంకా మనం అడవిలో ఉన్నట్టే, తిరణాల్లో ఉన్నట్టే. ఏం చూస్తూ ఉంటాం, మనకు ఎదురుగానే ఉంటాయి, అన్ని చదివేస్తాం. ఎందుకంటే భాష వచ్చు కాబట్టి, ఇంగ్లీష్ భాష, అన్ని చదివేసుకుంటా వెళ్ళిపోతాం. అదంట ఇదంట అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకదానికొకటి సింక్రనైజ్ ఉండదు, ఒకదానికొకటి సంబంధం ఉండదు. దేనికి దానికి విడివిడిగా చూసుకుంటా వెళ్ళిపోతా ఉంటాం. లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ రీఇన్కార్నేషన్, ఆఫ్టర్ డెత్ స్టేట్స్, తర్వాత 7 రేసెస్, ఈ 7కి సంబంధించి, తర్వాత రౌండ్స్, గ్లోబ్స్, చైన్ పీరియడ్లు, ఇవన్నీ ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. కానీ ఒకదానికొకటి మధ్యలో ఉన్నటువంటి ఆ ఇంటర్ కనెక్షన్ మొత్తాన్ని, ఆ సర్వవ్యాపి ఎలాగ ఈ మొత్తాన్ని కలుపుతూ వెళ్తున్నాడో అది మాత్రం మనకు అందుబాటు. అది అంతుపట్టాలంటే ఇదిగో ఈ 3 మూల ప్రతిపాదనలు ముందు దీన్ని
పట్టుకోండి, ఇప్పుడు ఇక ప్రవేశించండి లోపలికి అని చెప్తూ ఉన్నారు. టు మేక్ హిమ్సెల్ఫ్ ఫెమిలియర్ విత్ దీస్ ఫస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఆన్ ద పర్యూజల్ ఆఫ్ ద వర్క్ ఇట్ సెల్ఫ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చూడండి మన కోసం. ఎక్కడ మనం పొరపాటు పడకుండా చక్కగా దారి వేసినట్టుగా అనమాట. చక్కగా ఇదిగో ఈ దారిలో రండి, చక్కగా వచ్చేస్తే చక్కటి అనుభూతి మీకు. సమస్తము నాకు ఎలాగా దర్శనమైందో, ఆ పరమ గురువులకి ఎలాగా దర్శనమైందో మీకు కూడా అలాగే దర్శనం అవుతుంది అండి. ఇదిగో ఈ పద్ధతిలో ఎక్కడికక్కడ ఎక్కడ మనం పొరపాటు పట్టడానికి వీలు ఉంటుందో వెంటనే అక్కడ ఆగి దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం. చక్కటి కేర్ తీసుకుందో చూడండి. ఒక తల్లి ఒక పిల్లవాడి పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటుందో, వాడు ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ ఏమవుతాడో అని చెప్పి నిరంతరం 24 గంటలు వాడి మీద కన్నేసి ఉంచుతుంది. ఇంట్లో పని చేసుకుంటూ కూడా ఆ పిల్లవాడి మీదే కన్నేసి ఉంచుతుంది. అట్లాగా ఈ గ్రంథాన్ని పట్టుకోవడానికి వచ్చిన వాడి ఎట్లాగా ఈ గ్రంథం చక్కగా ముందుకు వెళ్ళటానికి ఎక్కడ పొరపాటు పడకుండా ఎంతో కేర్ తీసుకున్నాం. ద సీక్రెట్ డాక్ట్రైన్ ఎస్టాబ్లిషెస్ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. సో అక్కడ అది ఆపి ఇప్పుడు ఈ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ని మన ముందు పెట్టింది అనమాట. ఎస్టాబ్లిషెస్ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. సీక్రెట్ డాక్టర్ అనే మాట కూడా మనం బాగా అవగతం చేసుకోవాలి. డాక్ట్రిన్ అని వచ్చిందంటే అర్థం ఏంటి? డాక్ట్రిన్ అంటే మనం భౌతిక లోకంలో, ఈ స్థూల లోకంలో, ఈ సృష్టిలో, ఈ స్థూల లోకంలో వ్యవహరింపబడేది అంటే సిద్ధాంతము, సూత్రము. దేని యొక్క సిద్ధాంతం ఇది అంటే మనం అంతకుముందు చూసాం, లా ఆఫ్ పీరియాడిసిటీ. ఆ లా ఆఫ్ పీరియాడిసిటీలో ఏం చూసాము? చేంజెస్, కంటిన్యూస్ చేంజెస్. డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్. డాక్ట్రిన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్ అంటే డివైన్ లాస్ ముందు ఉన్నాయి. ఈ సృష్టికి ముందు ఏమున్నాయి మనకి? డివైన్ లాస్, దివ్య ధర్మాలు, మూల దివ్య ధర్మాలు ఉన్నాయి అక్కడ. ఆ ధర్మాలు మనకి ఈ సృష్టిలోకి ప్రవేశించి ఈ సృష్టి ఇలాగ నడవటానికి వీలుగా చేయటానికి ఏ పద్ధతిలో వచ్చినాయి? డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతము లేక సూత్రము పద్ధతిలో కిందకి దిగినాయి. అవన్నీ మనం డివైన్ ప్లాన్ లో చెప్పుకున్నాం. ఒక 8 రకాలైనటువంటి డివైన్ లాస్, అవి డాక్ట్రిన్స్ గా ఎట్లాగా ఈ మన సృష్టిలో, ఈ స్థూల జగత్తులో పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతము లేక సూత్రం, అంటే రహస్య సిద్ధాంతము లేక సూత్రం. అంటే దీనికి ఏదో మనకి పైన ఒక డివైన్ లా ఉండాలి. ఆ డివైన్ లానే ఇక్కడ సీక్రెట్ డాక్ట్రిన్ గా మారి మనకి ఈ సృష్టిలో పనిచేస్తూ ఉన్నది. అంటే దీని యొక్క డివైన్ లా ఏంటనమాట? ఇప్పుడు ఏదైతే ఒకడే ఒక్కడున్నాడని ఏదైతే అనుకుంటున్నామో ఆ పరమాత్మత్వం, ఆ పరమాత్మ, ది డివైన్ లా, ఫండమెంటల్ లా అని మనం ఫస్ట్ ఏదైతే చెప్పుకున్నామో, 1 ఫండమెంటల్ లా అంటే మూల దివ్య ధర్మం ఏంటది? సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం ఒక్కడే ఉన్నాడు అన్నది ఆ డివైన్ లా. అది కిందకి దిగినప్పుడు ఏమైంది? సీక్రెట్ డాక్ట్రిన్ అయింది. సీక్రెట్ ఎందుకైంది? కంటికి కనపడదు, ఉంటుంది కానీ కనపడదు. గాలి ఉంది ఇక్కడ, గాలి కంటికి కనిపిస్తున్నాం మనకి, ఆ స్పర్శ ద్వారా మనం తెలుసుకుంటున్నాం అది ఉంది అన్నట్టుగా. కొన్ని ఎలాగా మనం వాటి కరెంటు మనకు కనిపిస్తూ ఉన్నదా? లేదు. అది ఉందా లేదా తెలుసుకోవాలని మనం అంటే మనం ఉండం. కరెంటును పట్టుకుంటే మనం ఉండం కదా.
కాబట్టి కరెంటుకి మనకు కనపడదు. కానీ దాని యొక్క పనుల ద్వారా, లైట్ వెలగడం ద్వారా, ఫ్యాన్ తిరగటం ద్వారా కరెంట్ ఉందని మనకు తెలుస్తుంది. అట్లాగే ఇదేమిటి? ఆ పరమాత్మ తత్వం ఈ సృష్టి, ఈ స్థూల జగత్తులోకి ఎలా దిగి ఉన్నాడు అంటే, ఇగో ఈ పద్ధతిలో సీక్రెట్ గా ఉన్నాడు అనమాట, రహస్యంగా. అంటే పని యొక్క పని ద్వారా వ్యక్తమవుతూ ఉన్నాడు. పని ద్వారా, ఈ పని అంటే జీవము, రూపము ద్వారా ఆయన వ్యక్తమవుతూ ఉన్నాడు. రూపము ఒక్కటే కుదరదు. రూపాన్ని కదిలించేది జీవము. జీవం ఒక్కటే ఉంటే రూపం లేకుండా జీవం ఉపయోగం లేదు కదా. రూపము ఉండాలి, జీవము ఉండాలి. ఈ రూపము కూడా జీవమే తయారు చేసింది. కాబట్టి రూపము జీవము కలిసి సీక్రెట్ డాక్టర్, అది రహస్య సిద్ధాంతం. అంటే సీక్రెట్ డాక్టరీన్ ఎక్కడుంది? సమస్తము వ్యాపించి ఉంది. ఎవరు? ఆ భగవత్ తత్వమే, ఆ పరమాత్మ తత్వము, ఆ అపరిమితుడు, ఆ సుప్రీం బీయింగ్ ఏదైతే ఉందో మూల దివ్య ధర్మంగా, అది ఇక్కడికి ద సీక్రెట్ డాక్టరీన్ గా దిగింది. ది సీక్రెట్ డాక్టరీన్ అంటే మనం చేతిలో ఉన్న గ్రంథం అని కాదు అర్థం. దాని గురించి మనకి అవగాహన కావడం కోసం, మనకి ఒక గ్రహించడం కోసం ఇవ్వబడిన విషయం అది, ద సీక్రెట్ డాక్టరీన్ గ్రంథం అనేది. కానీ ద సీక్రెట్ డాక్టరీన్ మొత్తం వ్యాపించి ఉంది మనందరిలోనూ, ఈ చోటుల్లోనూ, ఈ సమస్తం అన్నిట్లోనూ. అది లేని చోటు లేదే, అది లేని ప్రదేశం లేదు. ద సీక్రెట్ డాక్టరీన్, అది ఆ సీక్రెట్ డాక్టరీన్ అన్నప్పుడల్లా అది గుర్తుకు రావాలి మనకి, గ్రంథం కాదు గుర్తుకు రావాల్సింది. ద సీక్రెట్ డాక్టరీన్ అనగానే మనకి లైబ్రరీలో ఆ పుస్తకాల బీరువాలో పెట్టిన ఇంతలో పుస్తకం, లేకపోతే మన ఇంట్లో మన టేబుల్ మీద పెట్టినటువంటి అది చదువుతూ అక్కడ పెట్టాం ఆ పుస్తకం, ద సీక్రెట్ డాక్టరీన్. అది గుర్తుకు రాకూడదు. అట్లాగా సీక్రెట్ డాక్టరీన్ అంటే సరే గ్రంథంగానూ గుర్తుకు రావచ్చు, మంచిదే. కానీ అసలైంది ఏంటనమాట, ఇప్పుడు ఎట్లాగైతే ద లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం, ఆ మూల దివ్య ధర్మం ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఏమైంది? కంటిన్యూస్ చేంజ్, ద డాక్టరీన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్. అందువల్ల ఏమైంది? రెస్ట్, మళ్ళీ యాక్టివ్ 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 యాక్షన్, యాక్టివిటీ, రెస్ట్, డే, నైట్, ఇలా రెండుగా ఉన్నాయి కదా మనకి మొత్తం. అవన్నీ కూడా పీరియాడిసిటీ అని అంటాం దానికి సంబంధించి. ఆ పీరియాడిసిటీ మనకి మన ఈ స్థూల జగత్తులోకి వచ్చినప్పటికల్లా ఎలా పనిచేస్తుంది? కంటిన్యూస్ చేంజ్. అంటే పగలు రాత్రికేసి ప్రయాణం చేస్తూ ఉన్నది, రాత్రి పగలకేసి ప్రయాణం చేస్తూ ఉన్నది. లేకపోతే పగలు ఎక్కడ వచ్చింది మనకి? రాత్రి ఆగిపోయింది అనుకోండి, రాత్రి దగ్గరే పగలు లేదు మనకి. పగల దగ్గర ఆగిపోయింది అనుకోండి, రాత్రి లేదు. అక్కడేమో రాత్రి పగలు ఉంటుంది, యాక్టివిటీ రెస్ట్ ఉంటుంది. డే అండ్ నైట్, యాక్టివిటీ రెస్ట్, ప్రళయము సృష్టి, ఇలాగ రెండుగా ఉన్నాయి అని చెప్పి ఊరికే ఆ ధర్మం ఉంది, ఇలా ఉంది అని చెప్పి దాన్ని వాడుకునేటప్పుడు కల్లా స్థూల జగత్తులో కంటిన్యూస్ చేంజ్, ద డాక్టరీన్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్, వరుసగా ఒకదాని నుంచి ఇంకో దానికి పరిణమించు. అట్లాగే ఈ సీక్రెట్ డాక్టరీన్ అంటే ఈ గ్రంథంతో మనం ఆగిపోకూడదు. అందరము సీక్రెట్ డాక్టరీన్ కి సంబంధించిన వాళ్ళం. సీక్రెట్ డాక్టరీన్ ఎక్కడుంది? మనమే సీక్రెట్ డాక్టరీన్ గా, రూపము జీవము కలిసి రహస్యంగా సర్వవ్యాపి ఎవరైతే ఉన్నారో వాడే సీక్రెట్ డాక్టర్ సిద్ధాంతంగా, సూత్రంగా నిలబడి ఇక్కడ ఉండి అందరం కూడా మరలా ఏకత్వానికి బయలుదేరటానికి, ఏకత్వానికి అనుభూతి చెందటానికి వీలుగా అక్కడికి ప్రయాణం చేపిస్తున్నాడు. సో ద సీక్రెట్ డాక్టరీన్ establishes 3 fundamental propositions. అప్పుడేంటి, మనం గ్రంథంలో
గ్రంథం గుర్తుకొచ్చి గ్రంథానికి సంబంధించి 3 ప్రపోజిషన్స్ అండి, 3 మూల ప్రతిపాదనలు అంటే మళ్ళీ పరిమితం అయిపోతాం. మళ్ళీ ఇచ్చిన అక్కడ ఒక్క చోట ఆగిపోతాం. ఇట్లా కాకుండా మనం సమస్తం మనకి ఏదైతే తెలియబడుతుందో మొత్తం ద సీక్రెట్ డాక్ట్రైన్, ఇదంతా మనకు అర్థం అవ్వాలంటే ఈ 3 మూల ప్రతిపాదన అంతా మనం అవగతం చేసుకోవడానికి. ఎందుకని మనకు అవగతం అవటం లేదు కాబట్టి, మనకు అర్థం కాలేదు కాబట్టి. అందుకు మనకు అర్థం కాకపోవటం వల్ల మనం వ్యవహరించే తీరు వేరుగా ఉన్నది. మనం వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించకుండా వేరే రకంగా వ్యవహరించుతున్నాం. అది మనకి తెలియదు. ఎందుకంటే మనకి తెలిసిన విధంగానే మనం వ్యవహరిస్తున్నామని అనుకుంటున్నాం ప్రతి వాళ్ళం. ఈ అనేకత్వంలో ఉంటూ, భిన్నత్వంలో ఉంటూ దానికి తగిన విధంగానే మనం వ్యవహరిస్తూ ఇలాగా మనం అనుభూతి లేకుండా ఆగిపోతాం. అయితే అసలైన అనుభూతికి సంబంధించింది, అసలైన వ్యవహరించే తీరు వేరే ఉన్నది. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఈ మొత్తం ద సీక్రెట్ డాక్ట్రిన్ మనకి తెలిస్తే, అంటే మనమే సీక్రెట్ డాక్ట్రిన్ అని తెలిస్తే ఇప్పుడు మనం వ్యవహరించే తీరు మారిపోతుంది. అప్పుడు అనుభూతి, అప్పుడు ఏకత్వంలోకి వెళ్ళిపోవడం. కాబట్టి దానికి ఈ 3 మూల ప్రతిపాదనలు. మనం సీక్రెట్ డాక్ట్రిన్ మనమే ఒక గ్రంథం అన్న భావనతో ఇప్పుడు ఇలా మొదలు పెడతాం. ఆ 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ లో మొదటిది ఏంటన్నమాట, అది చదివి మనం దాని వివరణ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం, నెక్స్ట్ పాఠంలో. యాన్ omnipresent, eternal, boundless and immutable principle on which all speculation is impossible. ఒకటి ఉన్నది, ఏంటది? ఓమ్ని ప్రజెంట్, ఎల్లప్పుడూ ఉండేది, సర్వవ్యాపి. ఎటర్నల్, శాశ్వతంగా ఉండేది. బౌండ్లెస్, పరిమితం లేదు ఇక దానికి, పరిమితముగా ఉండేది. అండ్ ఇమ్యూటబుల్, నశింపు లేనిది. అటువంటి ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది, ముఖ్యమైనటువంటి సూత్రము ఒకటి ఉన్నది, ముఖ్యమైనటువంటి మూల సూత్రం ఒకటి ఉన్నది. అంటే ఇప్పటి వరకు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ పరమాత్మ, అంటే ఇక పేర్లేమి పెట్టకుండా దాని యొక్క లక్షణాలని చెప్పి, దాని లక్షణం ఏంటి? ఓమ్ని ప్రజెంట్, ఇన్ని చోట్ల ఉండేది, సర్వవ్యాపి, అంటే ఒకదానికి పరిమితం లేదు ఆయన, సర్వవ్యాపి. ఎటర్నల్, అంటే ఇవాళ ఉండి రేపు కనుమరుగవుతాడా? లేదు, ఎటర్నల్, శాశ్వతం. ఆ ప్రిన్సిపల్ ఏంటన్నమాట, శాశ్వతంగా ఉండేది. బౌండ్లెస్, ఏమాత్రము పరిమితులకు లేనిది, అపరిమితముగా ఉన్నది. అండ్ ఇమ్యూటబుల్, హద్దులు లేనిది. సుస్థిరము అయిన, అంటే కదలిక లేనిది. ఇమ్యూటబుల్, సుస్థిరంగా, స్థిరముగా ఉన్నది, కదలిక లేనిది. అంటే కదలిక ఉన్నది అనుకోండి, ఇప్పుడు చందమామ ఉంది, అది కిందకి దిగితే పెద్ద ప్రమాదం కదా. కానీ చందమామని రమ్మంటున్నాం, అది వచ్చి మనకి కూలి తీసుకుని రమ్మంటున్నాం, మరి అది వచ్చింది అంటున్నాం. ఎలాగా? పరమాత్మని రమ్మంటున్నాం, కిందకి దిగమంటున్నాం. గజేంద్రుడు, విష్ణుమూర్తి, ఎవరైతే ఈ మొత్తాన్ని నడుపుతున్నాడో, ఎవడు ఈ సృష్టిని సృష్టిస్తున్నాడో, స్థితి చెందిస్తున్నాడో, భరిస్తున్నాడో, లయం చేసుకుంటున్నాడో, ఎవరైతే ఈ సంస్థని నిర్వహిస్తున్నాడో వాడిని నేను శరణ వేడుతున్నాను అన్నాడు. అంటే ఆయన కిందకి దిగి వచ్చాడు. ఈయన గజేంద్రుడు ఉన్నది ఎక్కడ? భూలోకం, స్థూల జగత్. ఇప్పుడు ఆయన ఉన్నది అపరిమితమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వైకుంఠం. మరి ఎట్లా కుదిరింది అది? ఇప్పుడు మనం వైకుంఠానికి సంబంధించింది ఇదంతా. ఈ ప్రిన్సిపల్ ఏంటన్నమాట, ఓమ్ని ప్రజెంట్, ఎటర్నల్, బౌండ్లెస్ అండ్ ఇమ్యూటబుల్ ప్రిన్సిపల్. సర్వవ్యాపి, శాశ్వతము, హద్దులు లేనిది, సుస్థిరమైన ఒకే ఒక తత్వం కలదు.
ఆ తత్వానికి సంబంధించి అది ఎట్లాగా కిందకు వస్తుందో ఈ 3 ప్రతిపాదనలో ఎట్లాగ మనకు అందజేశారో చూద్దాం. ఆ గజేంద్రుడు ఎట్లాగైతే ఆ విష్ణుమూర్తిని ప్రార్థించాడో అలాగా మనం ప్రార్థిస్తూ ఉందాం ఈ 4 రోజులు. మరలా సోమవారం నాడు కలుసుకున్నప్పుడు ఆ వివరాలు చెప్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. అంటే ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం మనందరినీ కలిపింది. అందరూ సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఈ అధ్యయనాన్ని మనం కొనసాగించాలి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్.